హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈసీ టెక్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి బీమ్ ఎఫిషియన్సీ. సో బీమ్ ఎఫిషియన్సీ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ ఫార్ములాస్ని వాడతాం, ఏ కాన్సెప్ట్స్ని దీంట్లో యూజ్ చేద్దాం చూద్దాం. సో బేసిక్గా మీకు బీమ్ ఎఫిషియన్సీ తెలియాలంటే ఇక్కడ మేజర్ లూప్ అండ్ మైనర్ లూప్ గురించి మీకు తెలియాలి. సో ఇక్కడ నుంచి వీ కెన్ సే 1 సెకండ్. ఓకే, సో ఈ పాయింట్ వరకు ఉండేది మేజర్ లూప్, దిస్ ఎంటైర్ సర్కిల్. సో ఇది ఉంది కదా, సో ఈ మొత్తాన్ని మనం మేజర్ లూప్ అని అంటాం. ఓకే, ఈ చిన్న ఉన్నాయి చూడండి, ఈ చిన్నవి మైనర్ లూప్స్ అని అనుకుంటాం. ఓకే ఫైన్. సో మేజర్ లూప్ అంటే ఏంటి, మైనర్ లూప్ అంటే ఏంటి తెలిసిపోయింది ఈ వేవ్ ఫామ్ ప్యాటర్న్లో. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ రేడియేషన్ ప్యాటర్న్లో మనకి బీమ్ ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే మనకు కావాల్సింది సాలిడ్ యాంగిల్ ఆఫ్ ఏ మేజర్ లూప్స్ అండ్ మైనర్ లూప్స్ అండ్ టోటల్ సాలిడ్ యాంగిల్. సో సాలిడ్ యాంగిల్, మేజర్ లూప్లో ఒక సాలిడ్ యాంగిల్ వచ్చేసి క్యాపిటల్ ఎం అని డినోట్ చేస్తాం. ఓకే, ఇది మైనర్ లూప్స్, ఎంటైర్ మైనర్ లూప్స్ యొక్క సాలిడ్ యాంగిల్ని మనం స్మాల్ ఎం అని డినోట్ చేస్తాం. సో ఇక్కడ మనం కరెక్ట్గా రాసుకుందాం ఒకటి స్టేట్మెంట్. క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు సాలిడ్ యాంగిల్ ఫర్ మేజర్ లూప్, స్మాల్ ఎం ఈజ్ ఈక్వల్ టు సాలిడ్ యాంగిల్ ఫర్ మైనర్ లూప్. సో ఇక్కడ క్లియర్ కదా. నెక్స్ట్ మనకి టోటల్ సాలిడ్ యాంగిల్ అనేది కావాలి. దట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఏ. దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మేజర్ లూప్ సాలిడ్ యాంగిల్ ప్లస్ మైనర్ లూప్ సాలిడ్ యాంగిల్. ఇది టోటల్ సాలిడ్ యాంగిల్. సో ఇప్పుడు మనకి బీమ్ ఎఫిషియన్సీ కనుక్కోవాలంటే beam efficiency is equals to, that is denoted by capital M, is equals to major loop by total solid angle. ఇదేమో మేజర్ లూప్ సాలిడ్ యాంగిల్, 1 సెకండ్, ఇదేమో మేజర్ లూప్ సాలిడ్ యాంగిల్, ఇదేమో టోటల్ సాలిడ్ యాంగిల్. ఓకే, సో ఇవి రెండు వస్తే మనకి బీమ్ ఎఫిషియన్సీ అనేది తెలిసిపోతుంది. అండ్ మీకు ఇంకొకటి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రే ఫ్యాక్టర్ అని ఉంటుంది. మనకి స్ట్రే ఫ్యాక్టర్ అర్థం కావాలంటే 1 సెకండ్, ఫస్ట్ దీని ఫార్ములా చెప్తాను. నేను ఫార్ములా చెప్పాక ఇది ఎలా వస్తుంది అనేది కూడా చెప్తాను. ఓకే, స్ట్రే ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది స్మాల్ ఎంతో డినోట్ చేస్తాం, సాలిడ్ యాంగిల్ ఆఫ్ ఏ మైనర్ లూప్స్ బై టోటల్ సాలిడ్ యాంగిల్. సో వీటికి ఇప్పుడు మనకి రెండు డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. బీమ్ ఎఫిషియన్సీ అంటే ఏంటంటే మనకి ఎఫిషియన్సీ ఆఫ్ మేజర్ లూప్. సో ఈ స్ట్రే ఫ్యాక్టర్ అనేది ఏంటంటే ఎఫిషియన్సీ ఆఫ్ మైనర్ లూప్స్. ఓకే, సో ఇది కాన్సెప్ట్. దీంట్లో మనకి ఇంకొకటి చెప్పాలి అని అంటే, మేబీ ఇది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మల్టిపుల్ చాయిస్లో అడగచ్చు, లేదంటే ఇంకెలాగైనా అడగచ్చు. మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి క్వశ్చన్స్లో. ఏమని అంటే ఇక్కడ బీమ్ ఎఫిషియన్సీని మనం ఎఫిషియన్సీ అని అంటాం. బీమ్ ఎఫిషియన్సీ అంటే ఎఫిషియన్సీ అనే కాన్సెప్ట్ వస్తుంది. వేరాజ్ స్ట్రే ఫ్యాక్టర్ని ఏమంటామంటే డిఫిషియన్సీ అంటాం. ఓకే, డిఫిషియన్సీ. దానికి ఎందుకు డిఫిషియన్సీ అంటామంటే హియర్ యూ కెన్ సీ మేజర్ లూప్ అనేది ఎప్పుడైనా సరే మనకి టువర్డ్స్ ద డైరెక్షన్, సింగిల్ డైరెక్షన్ వెళ్తుంది. అది ఈ డైరెక్షన్లో మేజర్ లూప్ వెళ్తుంది కదా. సో ఈ డైరెక్షన్లో వెళ్ళే మేజర్ లూప్కి నెగిటివ్గా పవర్ అనేది ఈ డైరెక్షన్, డిఫరెంట్ డైరెక్షన్స్లో వెళ్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఈ మైనర్ లూప్స్ అనేటివి ఆపోజిట్ టు ద మేజర్ లూప్ వస్తుంది. దానివల్ల బీమ్ ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఈ మైనర్ లూప్స్ అనేవి లేకుంటే బీమ్ ఎఫిషియన్సీ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. దట్ మీన్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. బట్ ఈ మైనర్ లూప్స్ డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ డైరెక్టివిటీస్ ఉండడం వల్ల దీని ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. సో అందుకనే అది ఎఫిషియన్సీ చేయదు, కానీ ఈ బీమ్కి, ఈ ప్యాటర్న్, రేడియేషన్ ప్యాటర్న్కి డిఫిషియన్సీ చేస్తుంది. కాబట్టి దీన్ని డిఫిషియన్సీ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది, యూనిటీ కాన్సెప్ట్. ఏంటంటే జస్ట్ సో బై యాడింగ్ beam efficiency and stray factor we will get unity, that is equals to 1. ఓకే, దీన్ని మనం ఫార్ములాస్ లాగా రాద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ M ప్లస్
small m is equals to solid angle of a major loop by total major loop plus solid angle of a minor loop by total minor loop. ఓకే, ఈ ఫంక్షన్ని మనం సింప్లిఫై చేస్తే ఎలా వస్తుందో చూద్దాం. లెట్ సింప్లిఫై దిస్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ మేజర్ లూప్ ప్లస్ మైనర్ లూప్ బై ఏఎం, సారీ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనకి ఉన్న ఈక్వేషన్ ప్రకారం చూస్తే, సో ఇక్కడ మనం చూడొచ్చు, లెట్ us టేక్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 అనేది టోటల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు మేజర్ లూప్ ప్లస్ మైనర్ లూప్ కదా. సో సేమ్ మనం ఇక్కడ ఇది టోటల్ యాంగిల్, ఇది మేజర్ లూప్ ప్లస్ మైనర్ లూప్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ యాంగిల్ బై టోటల్ యాంగిల్, టోటల్ సాలిడ్ యాంగిల్. ఓకే, సో దిస్ విల్ బి ద అవుట్కమ్ ఆఫ్ దిస్ ఇస్ 1. హెన్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడిషన్ ఆఫ్ ద బీమ్ ఎఫిషియన్సీ అండ్ స్టే ఫ్యాక్టర్ విల్ బి ఈక్వల్ టు 1. సో ఇది బీమ్ ఎఫిషియన్సీ గురించి. మీకు ఇంకేదైనా టాపిక్ గురించి కావాలనుకున్నా, లైక్ డిఎస్పీ అయినా సరే, ఆర్ఎల్స్ వేవ్ ప్రాపగేషన్స్లోనైనా, యాంటీనాస్లోనైనా, విఎల్ఎస్ఏ డిజైన్, ఎనీ ఆఫ్ ద టాపిక్స్ ఆర్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ మీకు డౌట్స్ ఉన్నా, లేకుంటే ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కానీ కామెంట్స్లో పిన్ చేయండి మీరు. నేను కంపల్సరీ చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు అర్థమైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆర్ఎల్స్ నో నీడ్ టు సబ్స్క్రైబ్. ఇంకొన్ని వీడియోస్ చూడండి, మీకు ఒకవేళ ఏదైనా టాపిక్ గురించి డౌట్ ఉంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.